అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ మీద హమాస్ దాడికి సంవత్సరం క్రితమే పథక రచన జరిగింది. సూత్రధారులు రష్యా, ఇరాన్, టర్కీ. రష్యా, ఇరాన్, టర్కీ దేశాల్లో హమాస్ తీవ్రవాదులకు కమాండో ఆపరేషన్లో శిక్షణ ఇచ్చాయి 3 దేశాలు. మొత్తం 1000 మంది హమాస్ ఉగ్రవాదులు కమాండో ట్రైనింగ్ తీసుకున్నారు. కమాండో ట్రైనింగ్ కోసం 20 నుంచి 25 ఏళ్ల యువకుల్ని ఎంపిక చేశారు. ఈ కీలకమైన అంశాలకు సంబంధించిన విశ్లేషణ అందించారు మా అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు. వీడియో చివరి వరకు చూడండి. రష్యా స్పెట్స్నాజ్, ఇది రష్యన్ స్పెషల్ ఫోర్స్ పేరు. కౌంటర్ ఇన్సర్జెన్సీ, పవర్ ప్రొజెక్షన్ మిషన్స్ని నిర్వహిస్తుంది. రష్యన్ లైట్ ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ డివిజన్లో భాగంగా ఉంటుంది ఈ స్పెట్స్నాజ్. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు లైట్ ఇన్ఫాంట్రీ ముందుకు వెళ్తూ ఉంటే దానికి వెనుకగా స్పెట్స్నాజ్ కమాండోలు ఉంటారు. ఒకవేళ శత్రు సైన్యపు బంకర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పుడు స్పెట్స్నాజ్ కమాండోలకి మిషన్ అప్పచెప్తారు. స్పెట్స్నాజ్ కమాండోలు ముందుకు వెళ్ళి ఒక్కసారిగా బంకర్ల మీద దాడి చేసి అందులో ఉన్న వాళ్ళని చంపేస్తారు. మెరుపు వేగంగా కదులుతూ శత్రువు బంకర్ల మీద దాడి చేస్తారు. వీళ్ళు ఫెన్సింగ్ కట్టర్లతో పాటుగా హ్యాండ్ గ్రెనేడ్స్, రివాల్వర్, మిలిటరీ గ్రేడ్ డాగర్ని వాడుతారు. పని పూర్తవగానే తిరిగి వెనక్కి వచ్చేస్తారు. ముఖ్యంగా పక్క బంకర్లలో ఉండే వాళ్ళకి తెలియకుండానే పని కానిచ్చేస్తారు. స్పెట్స్నాజ్ చేత 200 మంది హమాస్ ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చింది రష్యా. సంవత్సరం నుంచి 3 బ్యాచ్లుగా విడదీసి ట్రైనింగ్ ఇచ్చింది రష్యా. అయితే ఇరాన్లో ఇదంతా జరిగింది. స్పెట్స్నాజ్ దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లే దక్షిణ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఐడిఎఫ్ చెక్ పోస్టుల మీద దాడి చేసి సరిహద్దు పట్టణాల్లోకి ప్రవేశించారు. ఇక ఇరాన్ సముద్రంపై, సముద్రపు నీటి అడుగున ఎలా వేగంగా, నిశ్శబ్దంగా ప్రయాణించాలో శిక్షణ ఇచ్చింది. చిన్న చిన్న స్పీడ్ బోట్లతో శత్రువు మీద దాడి చేసే సామర్థ్యం ఇరాన్కి ఉంది. గత దశాబ్ద కాలంగా అమెరికా విమాన వాహక నౌకల్ని చిన్న స్పీడ్ బోట్లలో ఆర్డీఎక్స్ని నింపి ఎలా ధ్వంసం చేయవచ్చో అనే ప్రయోగాల కోసం నమూనా విమాన వాహక నౌకల మీద దాడి చేసి వాటి ఫలితాలని విశ్లేషిస్తూ వస్తోంది. అలాగే స్కూబా డైవింగ్ సూట్లను ధరించి సముద్రం లోపల 3 నాటికల్ మైళ్ళు ఎలా ఈదాలో హమాస్కి శిక్షణ ఇచ్చింది. 100 మంది హమాస్ ఉగ్రవాదులకి AK-47లని మోసుకుంటూ ఈదగలిగేలా శిక్షణ ఇచ్చింది. చిన్న చిన్న బోట్లలో మధ్యధర సముద్రంలోకి వచ్చి ఇజ్రాయెల్ తీరానికి 3 నాటికల్ మైళ్ళ దూరంలోనే సముద్రంలో ఈదుకుంటూ తీర ప్రాంతానికి చేరుకుని దాడి చేశారు. ఇక పారాగ్లైడింగ్కి టర్కీ ప్రసిద్ధి. 100 మంది హమాస్ ఉగ్రవాదులు టూరిస్ట్ వీసాతో టర్కీకి వచ్చి పారాగ్లైడింగ్లో శిక్షణ పొందారు. ప్రెసిషన్ కంట్రోల్డ్ గ్లైడింగ్లో శిక్షణ కూడా ఇచ్చింది టర్కీ. ఈ శిక్షణ తక్కువ దూరంలో గాలిలోకి ఎగిరి కంట్రోల్గా దిగవలసిన చోట 100 మీటర్లు అటు ఇటు ఎలా గ్లైడ్ చేయాలో శిక్షణ ఇచ్చింది. టర్కీ సైన్యంలో ప్రత్యేక విభాగం ఉంది గ్లైడింగ్ కోసం. ఇక గ్లైడర్స్ విషయానికి వస్తే కేవలం గాలి ఆధారంగా కాకుండా వెనుక ప్రొపెల్లర్తో ముందుకు నెట్టేటటువంటి గ్లైడర్స్ని వాడారు హమాస్ తీవ్రవాదులు. అలాగే గాల్లో ఉండగానే కింద ఎవరైనా ఐడిఎఫ్ సైనికులు ఉంటే ఈ టార్గెట్స్ని షూట్ చేయడం కూడా ప్రాక్టీస్ చేశారు. ట్రైనింగ్ పూర్తయ్యాక దాడి కోసం మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అదెలా అంటే సముద్ర మార్గం ద్వారా ఇజ్రాయెల్లోకి రావాలంటే ముందు ఎక్కడ దాకా బోట్లలో వచ్చి ఈదుకుంటూ వస్తే ఎంత సమయం పడుతుంది, దానికోసం ఎంత ముందుగా సిద్ధం అవ్వాలి, ఇలాంటి లెక్కలు కేవలం మిలిటరీ మాత్రమే ఇవ్వగలదు. లెబనాన్ నుంచి గ్లైడర్స్ ద్వారా ఇజ్రాయెల్లోకి ప్రవేశించడానికి ఎంత సమయం పడుతుంది, ఎప్పుడు బయలుదేరితే ఎప్పుడు ల్యాండ్ అవుతారు. ఇక గాజా నుంచి సొరంగం ద్వారా బయటకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ భూభాగంలో ఎవరు ఎక్కడ రక్షణగా ఉండాలి, గాజా నుంచి ఇజ్రాయెల్ చెక్ పోస్టుల దగ్గర ఎంతమంది ఐడిఎఫ్ సైనికులు కాపలాగా ఉంటున్నారు, రాకెట్ దాడి జరిగినప్పుడు ఐడిఎఫ్తో పాటు పౌరులు ఎలా స్పందిస్తూ ఉన్నారు, ఈ డేటాని జాగ్రత్తగా సమకూర్చుకున్నారు. ఐడిఎఫ్ బేసుల దగ్గర ఉన్నటువంటి సైనికులు సైరన్ మోగగానే అందరూ అండర్ గ్రౌండ్ బంకర్లోకి వెళ్ళిపోతున్నారా, లేక బేస్ పైన ఎవరన్నా కాపలాగా ఉంటున్నారా, ఈ డేటాని కూడా సేకరించారు. ఈ అంశాలని సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి కమాండ్ సెంటర్ అనేది ఒకటి కావాలి. అది ఎక్కడుండాలి? కమాండ్ కంట్రోల్ సెంటర్ని పక్కనే ఉన్నటువంటి జోర్డాన్లో ఏర్పాటు చేశారు ఆలోచించి. జోర్డాన్ నుంచి హమాస్ ముఖ్య నాయకులు శాటిలైట్ ఫోన్ ద్వారా సమన్వయం చేసుకున్నారు. దాడికి ముందు అంటే ఉదయం 6 గంటలకి ఇజ్రాయెల్ సరిహద్దు కంచె మీద ఏర్పాటు చేసినటువంటి నిఘా కెమెరా వ్యవస్థని రష్యా, ఇరాన్కి చెందినటువంటి హ్యాకర్లు నెట్వర్క్ని తమ అధీనంలోకి తీసుకొని ఆ నెట్వర్క్లో డూప్ వీడియోని ప్రవేశపెట్టారు, సినిమాల్లో చూపించినట్లుగా. అంటే ప్రతి కెమెరా నుండి వెళ్ళే వీడియో ఒకే రకంగా అంతా బాగున్నట్లే చూపిస్తాయి. ఇటీవలే హ్యాకింగ్ చేయడానికి వీలు లేని విధంగా సెక్యూరిటీ నెట్వర్క్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్గ్రేడ్ చేసింది ఇజ్రాయెల్.
ఎవరైనా హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కమాండ్ సెంటర్లో సైరన్ మోగుతుంది. కానీ అలా జరగలేదు. అంటే ఎంత పకడ్బందీగా హ్యాక్ చేశారో రష్యన్, ఇరాన్ హ్యాకర్లు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే సరిహద్దు కంచె మీద ఉన్నటువంటి నిఘా వ్యవస్థని హ్యాక్ చేశారో ఆ విషయం జోర్డాన్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి తెలపగానే దాడి మొదలు పెట్టమని జోర్డాన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. 3 చోట్లకి వెళ్ళాయి ఆ విధంగా ఆదేశాలు. సముద్రం ద్వారా దాడి చేయడానికి నియమించిన వాళ్ళని ముందు రోజు రాత్రి మధ్యధరా సముద్రంలోని అంతర్జాతీయ జలాలలో చేపలు పట్టే ట్రాలర్స్లో వేచి ఉన్నారు. మొదట 6 గంటల 30 నిమిషాలకి రాకెట్ దాడి మొదలు పెట్టగానే గాజా నుంచి వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నవాళ్ళు 10 నిమిషాల్లో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం గ్రూపులుగా విడిపోయి ఫెన్సింగ్ చెక్ పాయింట్ల మీద దాడి చేశారు. తమతో పాటు ప్రతి చెక్ పాయింట్కి దగ్గరలో 1కి 2 బుల్డోజర్లని కూడా సిద్ధంగా ఉంచారు. ఫార్వర్డ్ దళాలు చెక్ పాయింట్ మీద మెరుపు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఐడిఎఫ్కి చెందిన 2 సైనికుల్ని చంపి విజిల్ వేయగానే దూరంగా ఉన్న బుల్డోజర్ని తీసుకొచ్చి కంచెని తొలగించడం, ఆ వెంటనే ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడ్డం, అన్ని చోట్ల ఒకేసారి ఇలా చేశారు. ఇజ్రాయెల్ భూభాగంలో ప్రవేశించిన వాళ్లలో కొంతమంది ముందే మార్కింగ్ చేసిన చోటికి వెళ్ళి సొరంగ మార్గం అవుట్ పాయింట్ దగ్గర కాపలా కాయడం, సొరంగం నుంచి పైకి వచ్చిన వాళ్ళకి సేఫ్ పాసెస్ ఇవ్వడం జరిగింది. టైం అండ్ డిస్టెన్స్ దాడి మొత్తం కూడా మిలిటరీ వ్యూహంతో చాలా యాక్యురేట్గా, ప్రెసిషన్గా జరిగింది. అంటే అది రష్యా, ఇరాన్, టర్కీ మిలిటరీ వ్యూహకర్తలు కలిసి డిజైన్ చేశారు కాబట్టి విజయవంతమైంది. ఆపరేషన్ ఆలాక్స్ ఫ్లడ్ అని పేరు పెట్టడం అనేది ఇరాన్ పని. ఇలాంటి పేర్లు కేవలం మతోన్మాదంతో నిండిపోయినటువంటి మిలిటరీ మాత్రమే చేయగలదు. ఇక దాడి చేస్తున్నటువంటి హమాస్కి సలహాలు, సూచనలు జోర్డాన్ నుంచి హమాస్ ముఖ్య నాయకులు చేయగా ఇరాన్, టర్కీకి చెందినటువంటి మిలిటరీ వ్యూహకర్తలు పక్కనే ఉండి సమీక్షించారు. దాడి సక్సెస్ అవుతున్న వేళ మధ్యాహ్న సమయానికి ఇరాన్, టర్కీ మిలిటరీ అధికారులు ప్రైవేట్ బిజినెస్ జెట్లో ఆంకారా వెళ్ళిపోయారు. లెబనాన్ నుంచి హాంగ్ గ్లైడర్స్ ద్వారా ఇజ్రాయెల్లోకి హమాస్ చొరబడింది అంటే లెబనాన్ కూడా ఇందులో పాల్గొన్నట్టే. ఇక దాడి చేసే రోజుని సెలెక్ట్ చేయడంలో కూడా వ్యూహం ఉంది. యమ్ కిప్పూర్ యుద్ధం 1973 అక్టోబర్ 6 నుంచి 25 మధ్యన జరిగిన, అందులో అరబ్ లీగ్ని ఓడించి విజయం సాధించి 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, అలాగే ఈజిప్ట్ నుంచి యూదులు ఇజ్రాయెల్కి తిరిగి వచ్చిన సందర్భంగా, అంటే మన సంక్రాంతిలాగా వ్యవసాయ పండుగ సందర్భంగా మొత్తం 7 రోజులు సెలవులు ప్రకటించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ప్రజలు, ఉద్యోగులు 7 రోజులు సెలవుల మత్తులో ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే, కానీ ఈసారి సెలవులు ఎక్కువ వచ్చాయి. ఇలా టార్గెట్ డేట్ని సమర్థవంతంగా వాడుకున్నారు. హమాస్ ఉగ్రవాదుల ఆపరేషన్ ఏ విధంగా జరిగింది ఇజ్రాయెల్ మీద అనే దానికి సంబంధించి మరో భాగంలో పూర్తి డీటెయిల్స్తో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.